అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 180వ లేఖ. సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. అష్టావక్ర జనక సంవాదం. మొన్న భగవాన్ సెలవిచ్చిన కథలలో అష్టావక్రుల విషయం విన్న ఒక భక్తుడు నిన్న ఉదయం శ్రీవారితో, నిన్న తాము సెలవిచ్చిన అష్టావక్రముని జనకునకు గీతోపదేశం చేసిన వారే కదా అన్నాడు. అవును, ఆ గీత ఉత్తర దేశంలో ప్రఖ్యాతి వహించింది, కానీ దక్షిణాపథంలో అంతగా ప్రచారంలో లేదు. ఈ మధ్యనే విశ్వనాథం అరవంలో రాశాడు అన్నారు భగవాన్. ఆంధ్రులో ఒకరు, ఆ గీత తెలుగులో ఉందా అన్నారు. ఆహా, ఉంది. ఆ గీత మాటకేమి కానీ ఆ గీతోపదేశార్థం అష్టావక్ర జనకులకు జరిగిన సంవాదం, ఆ కథ విచిత్రంగా ఉంటుంది అన్నారు భగవాన్. ఆ కథ భగవానే సెలవీయాలి అన్నారు భక్తులు. భగవాన్ దయతో ఇలా సెలవిచ్చారు. మిథిలాదినాథులు అందరినీ జనకులు అనే అంటారు కదా. అందులో ఒక జనకుడు ఆత్మజ్ఞానం పొందక పూర్వం అతని ఆస్థానంలో ఉన్న ఒక పండితుని పుత్రుడు శాస్త్ర పఠనం చేస్తూ ఒకనాడు గుర్రము రికాబులో ఒక కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానం సిద్ధించును అన్న వాక్యం చదివాడు. రాజు అది విని, ఒక రికాబులో కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానం సిద్ధిస్తుంది అన్న ఈ శాస్త్రవాక్యం సత్యమా లేక కల్పితమా అని ప్రశ్నించాడు. సత్యమే, అందుకు అణుమాత్రం సందేహం లేదు అన్నాడు ఆ కుర్రవాడు. నా బుద్ధికి ఇది అసంభవం అని తోస్తోంది. యథార్థమే అయితే ఇప్పుడే నా గుర్రాన్ని రప్పిస్తాను. నేను దానిపైకి ఎక్కినప్పుడు ఒక రికాబులో కాలుంచి రెండవ రికాబులో కాలు పెట్టునంతలో బ్రహ్మజ్ఞానం సిద్ధింపజేసి ఈ శాస్త్రవాక్య సత్యత్వం రూఢిపరచండి చూద్దాం అన్నాడా రాజు. అంత సామర్థ్యం నాకు లేదు, కానీ ఆ వాక్యం మాత్రం అసత్యం కాదు అన్నాడు ఆ వటువు. రాజు కుపితుడై, అలాగైతే ఆ వాక్యాన్ని శాస్త్రంలో లేకుండా తీసివేయండి అన్నాడు. వటువు జంకక, ఈ శాస్త్రవాక్య సత్యత్వాన్ని గురించి నాకు ఏ సంశయం లేదు, కాబట్టి దీన్ని నేను కాదని అనను అన్నాడు. రాజు వెంటనే ఆ వటువును చెరలో పెట్టి పట్నంలో ఉన్న పండితులందరినీ రప్పించి పై విధంగానే ప్రశ్నిస్తే వటువు చెప్పినట్లే వారు చెప్పారు. అయితే అశ్వాన్ని తెప్పిస్తాను, రుజువు చేయండి అన్నాడు రాజు. అందుకు అసమర్థులం అని వారంటే అందరినీ చెరపట్టి ఆ పట్నంలో ప్రవేశించే బ్రాహ్మణులందరినీ పట్టి తెండని కావలి వారికి కట్టడి చేశాడు. అది మొదలు బ్రాహ్మణులు ఎవరు వచ్చినా ద్వారరక్షకులు వారిని రాజుకు అప్పజెప్పడం, రాజు వారిని యథాప్రకారం ప్రశ్నించి ఖైదు చేయడం జరుగుతూ వచ్చింది. ఈ భయంకర వార్త దశ దిశలా మారుమోగి పండితులెవరూ ఆ పట్టణంలో ప్రవేశించడమే మానేశారు. కొంతకాలానికి అష్టావక్ర మహాముని ఆ నగర సమీపానికి వచ్చి ఒక చెట్టు కింద విశ్రమించబోతూ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడ ఉంటే వారిని, ఈ పట్నం పాలించే ప్రభు ఎవరు నాయనా అన్నాడా ముని. వారిని ఏం అడగదలుచుకున్నారు స్వామి, ఈ పట్నంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా ఏమిటి అన్నారా విప్రులు. అవునండి, ప్రవేశించాలనే అడుగుతున్నాను అన్నాడు ఆ ముని. ఆ విప్రుల వినయంతో, స్వామి, ఈ పట్నం పాలించే ప్రభువు బ్రాహ్మణులను ఎందరినో చెరపట్టినందువల్ల తామిందు ప్రవేశించవద్దు అని మా ప్రార్థన. దౌర్భాగ్యవశాత్తు విప్రుడెవరైనా ఈ పట్నంలో ప్రవేశిస్తే రికాబులో కాలు పెట్టినంతలో జ్ఞానం సిద్ధిస్తుంది అన్న శాస్త్రవాక్యంని రుజువు చేయమంటాడు. అందుకు ఆమోదించకుంటే ఖైదు చేస్తున్నాడు బాబు అన్నారు. ఆ ముని చకితుడై, ఓహో, అదా సమాచారం, అయితే ఒక పని చేయండి, ఒక పల్లకిలో నన్ను కూర్చోబెట్టి ఆ రాజు వద్దకు తీసుకొని పోండి. ఆ శాస్త్రవాక్యం రుజువు చేసి చెరలో ఉన్న పండితులందరినీ విడిపిస్తాను అన్నాడు. వారు ఆనందించి వెంటనే ఒక పల్లకి తెచ్చి మునిని అందుంచుకుని తామే వాహకులై సభలో ఉన్న రాజు వద్ద దింపారు. తేజోరాశి అయిన ఆ మునిని చూడగానే రాజుకు పూజించాలన్న బుద్ధి పుట్టింది. వెంటనే సాష్టాంగపడి లేచి చేతులు జోడించి, స్వామి, తామిచ్చటికి దయచేసిన కారణం ఏమిటి? నా వల్ల కాదగిన కార్యం ఏదైనా ఉంటే సెలవేయవచ్చును అన్నాడు. ఆ వినయోక్తికి ఆనందించి, ఏం అపరాధం చేశారని పండితులందరినీ చెరపట్టావో ముందు చెప్పు, ఆ తర్వాత నా విషయం విచారించవచ్చును అన్నాడా ముని. ఒకరి కాబులో కాలు పెట్టి రెండవ కాలు ఎత్తేసరికి బ్రహ్మజ్ఞానం సిద్ధించును అన్న శాస్త్రవాక్యం రుజువు పరచలేనందున వారిని కారాగార వాసనం చేశాను. ఆ వాక్య సత్యత్వం గ్రహించే నిమిత్తమే ఈ పని చేశాను అన్నాడు రాజు. సరిపోయింది. శాస్త్రవాక్యం రుజువు కానంత మాత్రాన కల్పితం అని తీర్మానించవచ్చునా? అది మిథ్య కాదని, ఒక్కొక్క అక్షరం సత్యమేనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడా ముని. అలాగైతే ఇప్పుడే గుర్రాన్ని రప్పిస్తాను, అనుగ్రహించి శాస్త్రవాక్యం రూఢిపరచండి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు. నీ భావం శుభాహమైంది కనుక సంతోషమే, కానీ జ్ఞానోపదేశం అపాత్రులకు చేయరాదు అని ఎరుగుదు కదా. అది పొందాలని ఉంటే నా యందు పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులను వహించి ముందు చెరలో ఉన్న పండితులందరినీ విడుదల చేసి తర్వాత నీవు అశ్వమెక్కి అడవికి వస్తే నీ పాత్రతను పరిశీలించి తర్వాత ఉపదేశం చేస్తాను అన్నాడు ముని.
దృఢనిశ్చయపూరితములైన ఆ ఋషివాక్కులు వినగానే రాజుకు ఆసక్తి అధికమై తక్షణం ఖైదు చేసిన వారందరినీ విడుదల చేసి అష్టావక్రుని అందలం ఎక్కించి తాను అశ్వారూఢుడై అమాత్యాది పరివారంతో అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక వటవృక్షం కింద నిలవగానే, ఈ పరివారానంతా పంపివేయరాదా? ఉపదేశానికి వీరంతా ఎందుకు అన్నాడు ముని. సరేనని అందరినీ పంపి ఆలస్యం సహించని రాజు అష్టావక్రుల అనుమతి పొంది అశ్వం రికాబులో ఒక కాలు పెట్టి రెండవ కాలు ఎత్తడానికి ఉద్యమించేసరికి, ఆగు ఆగు అని అదిలించి, నీ రెండవ కాలు ఎత్తక ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి అన్నాడు ముని. ఆహా, ఆజ్ఞకు బద్ధుణ్ణి అన్నాడు రాజు. నీవు పరిశీలించే ఈ శాస్త్రంలో రికాబులో కాలు ఉంచునంతలో జ్ఞానం సిద్ధించును అన్న వాక్యం ఒకటే ఉందా, ఇంకా ఏమైనా ఉందా అన్నాడు ముని. ఇంకా అనేక విషయాలున్నాయి స్వామి అన్నాడు రాజు. ఆ ముని జ్ఞానం పొందేందుకు గురువు కావాలని చెప్పారా లేదా అంటే, ఆహా, ఆవశ్యంగా కావాలని చెప్పబడి ఉంది అన్నాడు రాజు. మరి నన్ను గురువుగా స్వీకరించకుండానే అనుగ్రహించమని తొందరిస్తావెందుకు అన్నాడు ముని. లేదు లేదు, శాస్త్రవిధిని అనుసరించి ఇప్పుడే తమని గురువుగా వరిస్తున్నాను అన్నాడు రాజు. గురువుకు దక్షిణం అన్నాడు ముని. ఇదిగో ఈ క్షణమే నా తను మనో ధనములు తమ పాదసన్నిధిలో సమర్పిస్తున్నాను, అనుగ్రహించండి స్వామి అన్నాడు రాజు. అది విన్న వెంటనే అష్టావక్రులు దూరంలో ఉన్న ఒక పొదలో దూరి దాక్కున్నారు. రాజు గుర్రం రికాబులో పెట్టిన కాలు పెట్టినట్లే ఉంచి కదలక మెదలక నిశ్చేష్టుడై నిలిచాడు. సూర్యాస్తమయమైంది. అమాత్యాదులందరూ రాజు రాలేదని విచారిస్తూ అడవికి వచ్చి చూస్తే అందలో ఉన్నదే కాని అష్టావక్రులు లేరు. రాజు చలనరహితుడై చిత్రప్రతిమ వలె ఉన్నాడు. అంతా భయపడి నిలదీస్తే మంత్రి రాజును సమీపించి, ప్రభు, ఈ స్థితికి కారణమేమిటి అన్నాడు. బదులేదు. ఆ ముని ఏదో మంత్రప్రయోగం చేసి ఉంటాడని వారి నిమిత్తం వెతికారు, కనిపించలేదు. నిరాశతో రాజును పల్లకీలో పడుకోబెట్టి పట్నానికి తీసుకుని వెళ్ళి రాజమందిరంలో మంచం మీద పడుకోబెట్టారు. వారెలా పడుకోబెట్టారో అలాగే చలనరహితుడై ఉండిపోయాడు రాజు. మంత్రి దుఃఖించి అశ్వికులను అనేకులను రావించి మునిని వెతికి తేండని, తేకుండా ఎవరూ రాకూడదని కఠినంగా శాసించి పంపాడు. రాజు అన్నం తినలేదు సరికదా, మాటైనా మాట్లాడలేదు. నీళ్లు నోట్లో పోస్తే మింగనైనా మింగడు. ఆ స్థితి చూసి రాణి, రాజబంధువులు మొదలైన పరివారమంతా దుఃఖపరవశులయ్యారు. ఈ వార్త సర్వత్రా వ్యాపించి ప్రజలలో హాహాకారం బయలుదేరింది. సూర్యోదయమైనా రాజు లేవలేదు, ముని రాలేదు. అంతా ఎదురుచూడగా కడకు ఒక సేవకుడు సూర్యాస్తమయ సమయమునకు అష్టావక్రులను అందలం ఎక్కించుకుని వచ్చాడు. వారిని చూడగానే మంత్రికి పట్టరాని కోపం వచ్చింది. కాని కార్యం చెడుతుంది అన్న భయంతో కోపం తెలియపరచకుండా, అయ్యా, మా ప్రభువుకు మంత్రప్రయోగం ఏదైనా చేశారా అన్నాడు వినయంగా. మీ ప్రభువుకు మంత్రప్రయోగం చేస్తే నాకేమి లాభిస్తుందయ్యా, అయినా మీ ప్రభువుని అడక్కపోయావా అన్నాడు ముని. మా ప్రభువుని ఏమడిగినా బదులు రాదు. 2 రోజులుగా అన్నపానాదులే లేవు. ఏ విధంగానైనా అన్నం తినేలా చేయండి స్వామి అన్నాడు ముని. ఆ ముని అప్పుడే రాజును సమీపించి, రాజా అన్నాడు. ఏమి ఆజ్ఞ స్వామి అన్నాడు రాజు. నీకు నేనేం చేశాను అన్నారు ముని. ఏమీ చేయలేదే, ఆ మాట ఎవరన్నారు అన్నాడు రాజు. అది సరి, దానికేం గాని లేచి అన్నం తిను అన్నాడు ముని. రాజు లేచి అన్నం తిని తిరిగి చేష్టలుడిగి కూర్చున్నాడు. కరుణించి మా ప్రభువును యథాస్థితికి వచ్చినట్టు చేయండి అని మంత్రి ప్రార్థిస్తే ముని సరే అని వారందరినీ ఇళ్లకు పంపి ద్వారం బంధించి రాజును సమీపించి, రాజా, ఈ విధంగా చేష్టలుడిగి కూర్చున్నావెందుకు అన్నారు. వెంటనే రాజు, స్వామి, ఈ శరీరం మీద నాకెట్టి హక్కు లేదు. ఈ కాళ్ళు చేతులు నావి కావు. ఈ జిహ్వ నాది కాదు. ఈ నేత్ర కర్ణాది సర్వేంద్రియాలు నావి కావు. ఈ రాజ్యం నాది కాదు. యథార్థంగా నా తను మన ధనములు మీ పాదపద్మములకు అర్పించి ఉన్నాను. మీ ఆజ్ఞ లేక ఏ విధమైన చేష్టలకు అర్హుని కాదు. అందుకే ఇలా ఉన్నాను అన్నారు. శ్రద్ధాభక్తి సమన్వితములైన ఈ పలుకులు విని ప్రసన్న హృదయుడైన ముని ఆ చక్రవర్తి తల మీద హస్తముంచి, నాయన, నీకు ముక్తుడు వగుటకు తగిన అధికారం ఉన్నదో లేదో తెలుసుకోవాలని ఈ ప్రథమ పరీక్ష చేయవలసి వచ్చింది. నాకిప్పుడు అనుగ్రహింపదగిన అధికారివి లభించావు. నీవిప్పుడు బ్రహ్మస్వరూపుడవే, సదాముక్తుడవు, కృతకృత్యుడవు, ప్రాప్తపాప్యుడవు, అఖండ సుఖస్వరూపుడవు అన్నాడు. ఆ రాజు, నేను పరిచ్ఛిన్నుడను, వికారిని, అజ్ఞానిని కదా, బ్రహ్మస్వరూపుడను ఎలా అయ్యాను అని తనలో వితర్కిస్తూ ఆ మునికి నమస్కరించి, కథం జ్ఞానం అవాప్నోతి, కథం ముక్తిర్భవిష్యతి, వైరాగ్యంచ కథం ప్రాప్తమేతత్ బ్రూహి మమ ప్రభో అని ప్రార్థించాడు. అంటే, స్వామి, జ్ఞానం ఏ విధంగా సిద్ధిస్తుందో, ముక్తి ఏ విధంగా లభిస్తుందో, వైరాగ్యం ఏ తీరున ప్రాప్తిస్తుందో దానిని నాకు వివరింపగోరుతున్నాను అని. ఆ తర్వాతనే అష్టావక్ర గీత ప్రారంభించబడి ప్రశ్నోత్తర రూపకంగా ఏర్పడి జనకుడికి తత్వోపదేశమైంది. ఈ ఉపదేశంతో కలిగిన పూర్ణానందం చేత రాత్రంతా గడియవలే గడిచింది.
సూర్యోదయం కాగానే ద్వారం తెరవబడి ఉండడంతో మంత్రి సామంతులు లోపలికి వచ్చి పరమానంద భరితుడై ఉన్న రాజును చూచి సంతసించారు. అప్పుడు ఆ ఋషిచంద్రుడు రాజునుద్దేశించి, ఏమి, ఒకరి కాబులో కాలుంచి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానం సిద్ధిస్తుంది అన్న శాస్త్రవాక్యాన్ని గురించి ఇంకా సందేహం ఏమైనా ఉంటే నీ గుర్రాన్ని రప్పించు అన్నారు. రాజు భక్తిభరిత హృదయుడై, నా మనసులో ఏ విధమైన సందేహానికి తావులేదు. శాస్త్రవచనం యథార్థం. మీ అపార కృపావీక్షణ నాపై ప్రసరించడం వల్ల కృతార్థత చెందాను అన్నాడు. ఇదే ఆ కథ. ఈ అష్టావక్ర గీత కూడా రుభుగీత వలనే కేవల అతీత స్థితిని తెలియజేస్తుంది. అంటే జనకులు నిజంగా తమ మనోధనములు సమర్పించగానే స్వస్థితిలో లీనమై సమాధిని పొందారు. ఆ స్థితియే నీ స్వరూపమని, దాన్ని సహజంగా అనుభవించమని ఆ గీత వల్ల తెలియజేశారన్నమాట అని సెలవిచ్చారు భగవాన్. రాముని వశిష్ఠుడు ప్రబోధించినట్లే కదా అన్నాను. అవునవును. అయితే వాసిష్టంలో కథారూపకంగా చెప్పి ఉన్నది, దీనిలో రుభుగీతలో వలనే స్వరూప వర్ణనమే ఎక్కువగా ఉంటుంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి.